शुक्लां ब्रह्मविचारसार परमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीम् अभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ మహాసరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులకు శ్రోతలకు అందరికీ కూడాను 2026వ సంవత్సరము ఆంగ్ల నూతన సంవత్సరాది సందర్భంగా శుభాకాంక్షలు. ఈ సంవత్సరము మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడాను సుఖశాంతులను కలిగించాలి అనేటువంటి ఆశీస్సుతో ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మాసం యొక్క ఫలితాలను ప్రారంభిస్తాను. ఈ జనవరి 2026వ సంవత్సరంలో గ్రహస్థితి ముందుగా సూర్యభగవానుడు 14వ తారీఖు వరకు ధనుసు రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. బుధుడు 18 వరకు ధనుసు రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుజుడు 16వ తారీఖు వరకు ధనుసు రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం మకర రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 13వ తారీఖు వరకు ధనుసు రాశిలో ఉంటూ తదనంతరం మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇక గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శనీశ్వరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభంలో, కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఈ మాసంలో ఉంది. మీనరాశి వారికి 2026వ సంవత్సరము జనవరి మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ జనవరి మాసంలో మీనరాశి వారికి శని జన్మస్థానంలో ఉన్నాడు. అంటే ఏళ్ళనాటి శని రన్ అవుతుంది, జన్మస్థానంలో ఉన్నాడు. ఈ జన్మస్థానంలో శని ఉన్నప్పుడు ముఖ్యంగా మనకు కావలసినటువంటి ఏంటంటే మీరు ఒక ప్రణాళికాయుతంగా పనులు చేయాలి. మీ లోపల క్రమశిక్షణ అనేటువంటిది బాగా అవసరము. టైం టు టైం వర్క్ చేయడం అనేటువంటిది చాలా అవసరమైనటువంటి టూల్ అన్నమాట మీకు ఈ మాసం లోపల. ఇకపోతే అర్ధాష్టమ స్థానంలో బృహస్పతి, తద్వారా ఏమవుతుంది, ఈ లగ్నాధిపతి అంటే రాస్యాధిపతి చతుర్థంలో ఉండడము ఒక రకంగా యోగకారకం. కానీ గోచార రీత్యా అర్ధాష్టమమైంది కనుక ఒక పక్కన ఇంటి లోపల సౌఖ్యం ఉంటుంది, ఒక పక్కన అనవసరమైనటువంటి ఆలోచనలు చర్చల మూలకంగా కొన్ని ఇబ్బందులు వస్తాయి అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. భూమి కొనుగోలు చేస్తారు, వాహన యోగము ఉంది. ఈ మాసం లోపల రాహు మూలకంగా మీకు విదేశీ ప్రయాణాలు కూడాను కనబడుతున్నాయి. అయితే ఖర్చులు మట్టుకు ఉంటాయి, అనవసరమైనటువంటి ఖర్చులు ఒక పక్కన ఉంటాయి అనేటువంటి విషయం కూడాను మనకు తెలుస్తుంది. శత్రువుల మూలకంగా మీకు పనులు నెరవేరుతాయి ఈ మాసం లోపల. పూర్వం ఉన్నటువంటి అప్పుల బాధ తీరుతుంది, రీపే చేస్తారు. మీరు కొంత ప్రశాంతంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగంలో స్థిరత్వము కనబడుతుంది. అంతకు ముందు ఫేస్ చేసినటువంటి ఆ ఆసిలేటింగ్ సిచ్యువేషన్ ఏదైతే ఉండిందో అది ఈ మాసంలో ఉండదు. ఈ మాసంలో కొంత మీరు సంతృప్తిగా ఉంటారు. స్లో అండ్ స్టడీగా మీరు ప్రోగ్రెస్ వైపుకు వెళ్ళేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ఇక వ్యాపారస్తులకు కూడాను చేతిలో ఉన్నటువంటి వ్యాపారము లాభదాయకంగానే ఉంటుంది. అంటే మీరు ఊహించినంత లాభం లేకపోయినప్పటికీ ఓవరాల్గా వ్యాపారము లాభంగానే కొనసాగుతుంది. ఆరోగ్య విషయంలో మట్టుకు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి మీనరాశి వారు. జన్మస్థానంలో శని మిమ్మల్ని ఇబ్బంది పెడతాడు, అనవసరమైనటువంటి భయానికి గురి చేస్తాడు. దానికి తోడు ద్వాదశం లోపల రాహు ఉన్నాడు. దశమ ఏకాదశ స్థానాలు బాగానే ఉన్నాయి కనుక మీరు దానిపైన కొంత ఫోకస్ పెట్టాలి. ఆరోగ్యం పైన, పనులపైన మీరు ఫోకస్ పెట్టినట్టయితే సత్ఫలితాలను పొందుతారు. ఇక భగవంతుడి పైన, గురువుల పైన, పెద్దల పైన ఒక భక్తి భావన ఏర్పడుతుంది మీకు ఈ మాసం లోపల. కుటుంబం లోపల బాధ్యతలు పెరుగుతాయి. పిల్లల విషయంలో కానివ్వండి, మీ ఆత్మీయులు, మీ తోడబుట్టిన వాళ్ళ విషయంలో కానివ్వండి, మీరు కొన్ని పనులు చేయవలసి వస్తాయి. తద్వారా కొంత భారాన్ని మీరు మోయవలసినటువంటి సమయము ఏర్పడుతుంది.
అయితే తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. ముఖ్యంగా తల్లి యొక్క సహకారం మీకు బాగా ఉంటుంది. ఈ మాసం లోపల సంతానం కొరకై ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడాను ఈ మాసం అనుకూలిస్తుంది. మీరు పిల్లల విషయం లోపల కూడాను మంచి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశము సంపూర్ణంగా ఈ మాసంలో కనబడుతుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. రాజకీయ పరమైనటువంటి పనులు మీకు నెరవేరుతాయి. మధ్యవర్తిత్వం మూలకంగా కూడా కొంత మీకు అనుకూలత ఏర్పడుతుంది. పెద్దల యొక్క సూచనలను మీరు పాటిస్తారు. ఇక ఓర్పుతో ముందుకు వెళ్తారు. ఓవరాల్గా మీకు ఈ మాసము చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే శని జన్మస్థానంలో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మీరు మరవకూడదు. అంటే మీరు శ్రమించాలి. పని ప్రారంభించేటప్పుడు చాలా జాగ్రత్తగా లోతైన విశ్లేషణతో ఆ పనిని ఏదైతే ప్రారంభిస్తున్నారో దానికి పూర్వాపరాలను మీరు జాగ్రత్తగా పరిశీలించినట్టయితే చాలా విషయాలలో మీకు సత్ఫలితాలు కలుగుతాయి. ఓవరాల్గా చూసినట్టయితే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. నేను చెప్పినటువంటి విశ్లేషణను అర్థం చేసుకుని దాన్ని కార్యాచరణలో పెట్టినట్టయితే మీకు అనుకూలంగా ఫలితాలు ఉంటాయి. ఓవరాల్గా మనం చూసినట్టయితే మీనరాశి వారికి అర్ధాష్టమ గురువు, జన్మ శని, ద్వాదశ రాహువు ఇవి ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క ప్రతికూలత ఉంది. కాబట్టి మీరు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. శ్రీమన్నారాయణుణ్ణి సేవించండి. తప్పకుండా మీకు ఆ శని, రాహువు, గురువు యొక్క బాధ నుండి మీరు విముక్తి అవుతారు. తప్పకుండా మీకు సత్ఫలితం కలుగుతుంది. కొన్ని పళ్ళు దానంగా ఇవ్వండి. ఈ రాహువు, శని, గురువు బాగలేనప్పుడు మీరు పళ్ళ దానము ఇచ్చినట్టయితే ఎవరికైనా అవసరమైనటువంటి వాళ్లకు, నీడీ పీపుల్కు, బీదలకు అరటి పళ్ళు కానివ్వండి, ఇంకా ఏవైనా కూడాను పళ్ళు మీకు అందుబాటులో ఉన్నటువంటివి మీకు శక్తి మేర పళ్ళ దానం చేయండి. తప్పకుండా మీకు సత్ఫలితాలు కలుగుతాయి. శుభం.